హాయ్ హలో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాము. అది కూడా మన ఇండియన్ రెస్టారెంట్ కాదు, అమెరికన్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. అమెరికన్ రెస్టారెంట్లో ఇండియన్స్ తినగలిగిన ఫుడ్ ఉంటుందా, లేదంటే అమెరికన్స్ తినగలిగిన ఫుడ్ మనం కూడా తినగలమా, అది బాగుంటుందా లేదా అన్నదైతే ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. అంతేకాదు వీడియో అయితే ఎక్కడ ఏం బోరు కొట్టదు. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో మొత్తం చూస్తేనే ఎలా ఉంది వీడియో అనేది అర్థమైపోయింది. అలాగే ఇక్కడ కార్లు ఎలా ఉంటాయి, రోడ్లు ఎలా ఉంటాయి, ఇప్పుడు మనం అయితే వెళ్తున్నాం కదా, వెళ్తుంటే ఇక్కడ ట్రాఫిక్ ఎలా ఉంటుంది అన్నీ మీరే చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే వెళ్ళేటప్పుడు రెండు సైడ్లో చూడండి, ఆ గ్రీన్ కలరు చెట్లు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఒకటి. ఇంకోటి ఏంటంటే గ్రీన్ కలర్లో గ్రాస్ అండి, గ్రాస్ కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు అది కట్ చేస్తూ ఉంటారు. అంతేగాని దాన్ని కూడా అలా ఎండిపోనివ్వరు, అలానే హైట్ ఎక్కువ పెరగనివ్వరు. చాలా అందంగా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు దాన్ని. ఇంకోటి ఏంటంటే వేస్ట్ ఎక్కడ పడేయరు. చెత్త చెదారం కానివ్వండి, వాటర్ బాటిల్, క్యారీ బ్యాగులు కానివ్వండి, లేదంటే ఏదన్నా మనం కార్లో వెళ్తా తిన్న వేస్ట్ పడేయటం కానీ అలా ఏముండదు. అంత నీట్గా ఉంటాయి రోడ్లన్నీ కూడా. అవి అయితే చాలా బాగుంటాయని చెప్పొచ్చు. ఇక్కడ చెట్లు కూడా ఎంత అందంగా కనిపిస్తాయి అంటే ఇక్కడ రోడ్డు పక్కన వెళ్తుంటే మనం ఆ చెట్లన్నీ కూడా ఆ గ్రీన్ కలర్లో చాలా అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటాయి. ఇవేంటంటే కొన్ని నెలలు మాత్రం అసలు ఈ చెట్లన్నీ కూడా ఎండిపోయి మోళ్ళులాగా కనిపిస్తాయి. అంటే కొన్ని నెలలు అంటే ఒక 5 నెలల వరకు అయితే ఆకులు ఎక్కడా కనిపించవు, ఆకులన్నీ రాలిపోతాయి. అక్టోబర్ స్టార్ట్ అయ్యాక ఒక అక్టోబర్ 20 తర్వాతనే ఆకులన్నీ రాలిపోవడం స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ జనవరిలో కూడా ఏం ఆకులు రావు. ఫిబ్రవరి నాటికి కొంచెం, ఫిబ్రవరి లాస్ట్ కల్లా కొంచెం ఆకులు రావడం అయితే స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇక మళ్ళీ మంచి మంచి కలర్స్ వచ్చి చాలా అందంగా కనిపిస్తాయి ఇక్కడ చెట్లన్నీ కూడా. ఇక్కడ చూడండి రోడ్ సైడు సేమ్ ఇండియాలో కనుక ఎలాగైతే అరటిగెల ఏలాడి కడతారు కదా తోపుడు బళ్ళ మీద, అలా ఇక్కడ కూడా సేమ్ అలానే అరటిగెలు కానివ్వండి, కొబ్బరి బొండాలు ఇవి అవేం లేకుండా రోడ్ సైడ్ మనకి ఫ్రూట్స్ బళ్ళు మీద ఫ్రూట్స్ దొరుకుతాయి కదా, ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది. ఈ స్టేట్లో మాత్రమే ఇలా దొరుకుతాయండి కొబ్బరి బొండాలు కానివ్వండి, అరటికాయలు, ఇంకా వేరు సేమ్ మన ఇండియాలో ఫ్రూట్స్ కానివ్వండి అలాంటివన్నీ కూడా ఇక్కడ ఇలాంటి చోటు మాత్రమే ఉంటుంది. ఈ స్టేట్లో మాత్రమే ఉంటుంది. ఎక్కడా కనిపించింది ఈ స్టేట్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ స్టేట్లో, అమెరికాలో కొన్ని స్టేట్లో అయితే అసలు ఎక్కడ ఏమీ ఇలా ఫ్రూట్స్ బళ్ళు కానివ్వండి ఇలా గుడారాలు వేసి అమ్మటాలు అలా ఏం కనిపించదు. ఇక్కడ ఈ స్టేట్లో మాత్రం ఇలా గుడారాలు వేసి ఇలా ఫ్రూట్స్ బళ్ళన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంతకీ ఈ స్టేట్ వచ్చేసి ఫ్లోరిడా. ఇది ఫ్లోరిడాలోనే ఇప్పుడు మనం చూస్తున్నంతా కూడా మయామి రోడ్డు మొత్తం కూడా మయామి రోడ్లు. ఇక్కడ ఈ కరెంట్ పోల్స్ అన్నీ కూడా వచ్చేసి కొన్ని ఐరన్ ఉన్నాయి, కొన్ని చెక్క పోల్స్ ఉన్నాయి. అవి దగ్గరగా చూస్తేనే అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఇది ఒక నర్సరీ, దానికి సంబంధించిన ఇక్కడ ఏంటంటే అది మొక్కలకు వేసుకునే ఎరువు కూడా అమ్ముతారు ఇక్కడ. ఈ ఎరువు కూడా అదొక డిఫరెంట్గా ఉంటుంది. అది మట్టి అని అమ్ముతారు వీళ్ళు, ఎందుకంటే దాంట్లో మాత్రమే గింజలు వేస్తే మొలకలు వస్తాయి అని చెప్తారు. ఇడిగా కొన్ని చోట్ల ఏంటంటే మట్టిలో వేస్తే మొలకలు రావు, అలాంటిది అది దానికి సంబంధించింది. ఇక్కడ ఒక పెద్ద ట్రక్ వెళ్తుంది చూడండి ఎంత ఉందో ఈ ట్రక్ అయితే. ఇవన్నీ పంట పొలాలు. ఇక్కడ పంట పొలాలు ఎలా ఉంటాయంటే మనకు సేమ్ ఇండియాలో ఎలాగైతే పండుతాయో అలానే పండుతాయి. మనకి ఎప్పుడు వేస్తాము, ఎక్కువగా జూన్లో వేస్తాము. కొన్ని జిల్లాల్లో అయితే మే నెలలో వేస్తారు, మే లాస్ట్కి వేస్తారు. కొన్ని చోట్ల అయితే జూన్ ఫస్ట్కి వేస్తారు, కొన్ని చోట్ల జూన్ లాస్ట్కి వేస్తారు. ఇక్కడ ఈ స్టేట్లో కూడా సేమ్ అలానే పండిస్తారు. ఇంకా ఇక్కడ కొన్ని చోట్ల ఎలా వేస్తారు అంటే అది పంట వాళ్ళు స్టార్ట్ చేసేది మార్చి లాస్ట్లో విత్తనాలు వేస్తారు. మార్చి నెల లేదంటే ఏప్రిల్ మే నెలలో వేస్తూ ఉంటారు. మార్చి ఏప్రిల్ మే నెలలో వేస్తే అవి మళ్ళీ అక్టోబర్ నాటికి పంటలు చేతికి వస్తాయి అన్నమాట వీళ్ళకి. ఆ తర్వాత వీళ్ళకి ఇక పంటలు పండవు కొన్ని స్టేట్లలో, అందుకని చెప్పేసి వీళ్ళు అలా వేస్తారు. ఇక్కడ వచ్చేసి మనం రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇదే ఆ రెస్టారెంటు. చూడండి ఎలా ఉందన్నది. ఇదంతా కూడా ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఫుల్ కోడిని అలానే ఫ్రై చేస్తున్నారు వీళ్ళు. ఆ ఫ్రై చేయటం కూడా ఏంటంటే వీళ్ళు ఆయిల్లో కాకుండా అలా మిషనరీ ఉంది, ఆ మిషనరీలు వరుసలు ఉన్నాయి. దాంట్లో వీళ్ళు కోడిని అలానే ఉప్పు కారం మసాలాలు లైట్గా పెడతారు, అంత టేస్ట్గా కూడా ఏమి ఉండవు. పెట్టి దీన్ని వాళ్ళ మిషన్లో పెట్టేసి ఆన్ చేస్తే అదంతా కూడా కోడి మొత్తం కూడా ఫ్రై అవుతుంది. చూడండి ఇక్కడ నేను అలా వీడియో కూడా తీసాను దాన్ని. ఇలా ఫుడ్ రేట్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ ఇంతకు మించి ఇంకెక్కడ ఏమి ఉండదు.
తినాలి అంటే మాత్రం ఇంక ఇలాంటి చోటుకే రావాలి. లేదంటే మన ఇండియన్స్ రెస్టారెంట్కి వెళ్తే మనకు నచ్చిన ఫుడ్ దొరికిద్ది. ఇక్కడ వచ్చేసి నాన్ వెజ్ తినేవాళ్ళు కనుకైతే హ్యాపీగా బతకొచ్చు. వెజిటేబుల్ తినేవాళ్ళు కనుకైతే కొంచెం కష్టంగా అనిపించింది. ఇంకోటి అండి, అందరూ వీడియో అయితే పూర్తిగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే మాత్రం వాళ్ళు హ్యాపీగా బతకగలుగుతారు. లేదు మాకు వెజ్జే కావాలి అనుకున్నప్పుడు మాత్రం కొంచెం కష్టం అనిపించింది. ఇక్కడ చూడండి పైన ఇది ఎలా ఉందో, ఆ ఫ్యాన్లు వాళ్ళు ఆన్ చేయకుండానే తిరుగుతున్నాయి, గాలికి తిరుగుతున్నాయి ఆ ఫ్యాన్లు అన్నీ కూడా. అంతా ఓల్డ్ మోడల్లో వెరైటీగా ఉంది ఇదంతా కూడా ఈ బిల్డింగు. వీళ్ళకి ఇప్పుడు మనం ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్ళు మనకి ఏం ఫుడ్ తీసుకొచ్చారు అన్నది చూడండి. మెయిన్ ఇక్కడ చికెన్ లేకుండా ఫుడ్ ఉండదు. ప్రతిదీ కూడా నాన్ వెజ్ తోటే ముడిపడి ఉంటుంది. ఏది అడిగినా కూడా ఇక నాన్ వెజే తీసుకొస్తారు. నాన్ వెజ్ లేకుండా ఫుడ్ అనేది ఉండదు. అలా కాకుండా తినాలి అంటే తినలేము. ఇప్పుడు మేము ఆర్డర్ ఇచ్చిన దాంట్లో చూడండి ఎలా వచ్చింది అన్నదైతే అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి చికెన్ అంటే ఫుల్ కోడినే ఇచ్చారు వాళ్ళు. ఫుల్ కోడిని ఇస్తే తలా ఒక పార్ట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చికెన్ ఎంత ఇచ్చారో చూడండి, అలానే రైస్ ఎంత ఇచ్చారో చూడండి. రైస్ వచ్చేసి చాలా తక్కువ ఇచ్చారు, చికెన్ వచ్చేసి చాలా ఎక్కువ ఇచ్చారు. బన్ను ముక్క వచ్చేసి కామను. ఇది కాకుండా మళ్ళీ ఏరే రైస్ ఉంది చూడండి, ఇది ఒక రకం రైసు. ఇది వచ్చేసి కూడా దీన్ని ఏదో అంటారు ఇక్కడ నేము. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఇవి ఇస్తారు, రాజ్మా గింజలు. ఇదండి బాబాయ్ వాళ్ళు ఇచ్చిన రైసు. దాంట్లో ఏమేమి ఉన్నాయో తెలుసా? బీన్స్ ఉన్నాయి, అంటే రాజ్మా గింజలు ఒకటి ఉన్నాయి, కూరగాయ ముక్కలు కొన్ని ఉన్నాయి, మళ్ళీ అక్కడ చికెన్ ముక్కలు ఉన్నాయి. చికెన్ ముక్క లేకుండా రైస్ రాలేదు, చికెన్ ముక్కతోటే రైస్ వచ్చింది. దీన్ని నేమ్ కూడా ఏదో చెప్తారు వీళ్ళు, ఆ నేమ్ అయితే నాకు అసలు గుర్తు కూడా ఉండదు. ఒక బన్ను ముక్క, ఒక చికెన్ ముక్క, రైస్ అయితే ఖచ్చితంగా ఒక గుప్పెట్ రైసు అలా ఇచ్చారు. ఇది ఫుడ్. ఈ ఫుడ్ ఇప్పుడు మనం తిన్న తర్వాత ఏం చేయాలి అంటే, ఇక్కడ ఉన్న ప్లేట్లు వదిలిపెట్టుకోవడానికి ఏముండదు. ఎవరి ప్లేట్లు వాళ్ళే మళ్ళీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయాల్సిందే. ఆ రైస్లోకి, ఆ బన్ను ముక్కల్లోకి ఇచ్చిన కర్రీ అంట ఇది. ఈ కర్రీ అంటే ఏమి లేదు దీంట్లో కూడా. ఇవి కూడా రాజ్మా గింజలు ఆ వాటర్ పోసి ఉడికించుకొని తీసుకొచ్చారు. దాంట్లో కూడా ఏమి లేదు. ఇష్టమైతే తినటం, లేదంటే పక్కన పడేయటం, అంతే ఉంటుంది. అంత టేస్ట్ కూడా ఏం లేదు. తినటం అయిపోయిన తర్వాత మాత్రం ఎవరి ప్లేట్లు వాళ్ళే మనం తీసి డస్ట్బిన్లో వేసే వెళ్ళాలి. అదిగోండి మేమైతే కవర్లో వేసేస్తున్నాం. కవర్లో వేసి డస్ట్బిన్లో వేయాల్సిందే. ఎవరి ప్లేట్ వాళ్ళు డస్ట్బిన్లో వేసే వెళ్తారు, ఎందుకంటే టేబుల్ మీద వదిలిపెట్టి వెళ్ళటానికి ఉండదు. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తే మాత్రం మనం ఏమీ అలా ప్లేట్లు తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయాల్సిన అవసరం ఉండదు. చేతులు కడుక్కొని దర్జాగా బయటికి రావచ్చు. ఇక్కడ మాత్రం అలా ఏమి ఉండదు. మనం తిన్న ప్లేట్లన్నీ కూడా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసిన తర్వాతనే మనం బయటికి రావాలి. ఇదండి అమెరికాలో రెస్టారెంట్. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తెలుగు గేట్ ఛానల్ని అందరూ మర్చిపోకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.